వెల్కమ్ టు ఆకేర్ న్యూస్. మంచి పనులు చెయ్యాలంటే మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. నేనైతే ఎవ్వరు వచ్చినా దీనికి ఎంత సార్. నా కొడుకు తెలంగాణ చచ్చిపోయింది, ఆత్మశాంతి ఉంటుంది. నేను నా జీవితం ఉన్నా అని చెప్తే కాకెత్తా అని చెప్తాను చేసి. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారం మోగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రధాన పార్టీలు ఉన్నాయి. తమ పార్టీల నుంచి వెళ్ళి తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మనం ఇప్పుడు వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి వెళ్ళి 89 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలాలు చేశారు. ఇందులో 39 మంది విత్డ్రా చేసుకున్నారు. మరి ఈ వర్ధన్నపేట మున్సిపాలిటీలో గెలిచేది ఎవరు, అసలు ఏ పార్టీ జెండా ఎగరబోతుంది అనే విషయాలను ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే పార్టీ అభ్యర్థులను, ఆ పార్టీ యొక్క ఇన్ఛార్జీలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లక్ష్మీబాయి దువ్వాసి, మాది 1వ వార్డు సార్. ఇది మాలవాడ. బెజ్జం పాపారావు కాంగ్రెస్, టీఆర్ఎస్ తుమ్మల యాకయ్య, బీజేపీ శ్రీరాముల రాజు. మాకు పనులంటే మాకు కమిటీ హాల్ లేదు. కమిటీ హాల్ కట్టించేటోళ్ళు ఎవరో ముందుకు రాలంటే నేను కట్టిస్తా అని కాంగ్రెస్ అయినా అన్నాడు, నేను కట్టిస్తా అని బీజేపీ అయినా అన్నాడు. మాకు స్థలం లేదు. స్థలం కొనాలంటే 30 లక్షలు కావాలి. 30 లక్షలు పెట్టి స్థలం కొని మీరు కట్టిస్తానని ఆమె ఏంటి మేము ఓటేస్తామని చెప్పాను. టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఈ రోడ్డు పోషన్లు, మోరిలేషన్లు అప్పుడు అన్నీ అయినాయి సార్. కాంగ్రెస్లో ఉన్నోళ్ళు ఏమి పనులు చేయలే. అప్పుడు మాకు గంగాదేవి పల్లి ఉన్నట్టుగా ఒక్క చెత్త కనబడుతుందా మీకు? అట్లా ఉంచుకుంటాం మేము. మాకు అంత శుభ్రం కావాలి, మోరీలు కూడా తీసేటోళ్ళు కావాలి. మన వాడకి ఏమన్నా మంచి పనులు చెయ్యాలంటే మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. నా పేరు ముత్తమ్మ. నాకు 75 ఏళ్ళ వయసు. ఓటు హక్కు వచ్చిన కాంచి కాంగ్రెస్. నేను ఇంకొకరికి అయ్యా నీతి ఎత్తా. మాకు ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లు, ఇందిరమ్మ ఇచ్చిన జాగాలు. ఒక మధ్యన కేసీ గారు వచ్చిండు, గెలిచిండు. ఆయన కూడా మంచి పనులే చేసిండు. ఆయన చేయలేదంటలేము. మళ్ళీ ఓడిపోయిండు. టీఆర్ఎస్ అయినా కూడా వస్తాడు, అక్క ఓటు అక్క నేను నిలవంట ఓటు. కానీ మంచి టీఆర్ఎస్ అయినా కూడా. నేనైతే ఎవ్వరు వచ్చినా దీనికి ఎత్తా సార్. మా కేసీఆర్ ఉన్న కబసాల ఉన్న కేసీఆర్ మంచిగా ఇచ్చాడు. నా తెలంగాణకు నేనే వేసుకుంటా అని పవన్ చేసిన. నా బిడ్డ బీజేపీకి ఉన్నది, నా మధ్య కాంగ్రెస్కి ఉన్నాడు. నా మధ్యకయ్యా, నా బిడ్డకయ్యా. నా కొడుకు తెలంగాణ చచ్చిపోయింది, ఆత్మశాంతి ఉంటుంది. నేను నా జీవితం ఉన్నా అని చెప్తే కాకెత్తా అని చెప్తాను చేసిన. నా కొడుకు, చిన్న కొడుకు, కోడలు, నేను 3 ఓట్లు ఉన్నాయి. 3 అటే ఇస్తాం. లక్ష్మి రెడ్డిమల్ల లక్ష్మి, కాంగ్రెస్కే ఎత్తాం మేము. నాకు రోడ్ హక్కు వచ్చిన సుంది కాంగ్రెస్ అని. మీరు కింది మీద చేసినా కూడా వేయగలం. అది రాకపోని కాంగ్రెస్. నువ్వు నాకు వెయ్యని వచ్చి అడిగిన వాళ్ళకు, బిడ్డ వాళ్ళకి వెయ్యగా నేను వేసుకునేకి వెళ్ళి వేస్తా. కానీ మీకు పైసలు మాకు వద్దంట. పైసలు నేనే ఇస్తావానికి. శ్రీరాముల రాజు, బీజేపీ నుంచి వెళ్ళి నిలబడ్డాను. 1వ వార్డు నెంబరు, వర్ధన్నపేట మున్సిపాలిటీ. పోయినప్పుడు ప్రజలు అనేక కోరికలు అడుగుతారు, వాళ్ళ కష్టాలు చెప్తారు. కోతులది బాగా ప్రాబ్లం అవుతుంది, మాకు కోతులను పట్టేయాలి మున్సిపాలిటీ వాళ్ళకి మీరు చెప్పండి అని చెప్తున్నారు. అంటే మళ్ళీ గత ప్రభుత్వం కూడా మాకు చాలా మందికి పింఛన్ రావట్లేదు అని చెప్తున్నారు. ఒకటి మళ్ళా ఇండ్లు రావటం లేదు, పేదవాళ్ళకు సరైన న్యాయం జరగటం లేదు, అది ఉన్న వాళ్ళకే జరుగుతుంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గవర్నమెంట్ జాబులు ఉన్న వాళ్ళకే దళిత బంధు ఇచ్చింది, తిన్న వాళ్ళే తింటారు. మీరు ఇప్పుడు వస్తున్నారు కదా, మరి మీరు ఏం చేస్తారు అంటే మేము గవర్నమెంట్ నుంచి వచ్చేది ఏదైనా మీకు చేసి పెడతాం అని నేను చెప్తున్నా. మేము 1 రూపాయి ఆశించకుండా నేను ఎట్లాగో పని చేసుకుంటా, నా పని నాకున్నది. కానీ కాకపోతే పేద ప్రజలకు న్యాయం చేద్దాం అన్నట్టు వాళ్ళకు సేవ చేసుకోవడానికే నేను ముందడుగు వేసానని చెప్పాను. మేకల చరణ్,
మా బాబాయ్ నిలబడ్డాడు. మాకు బీజేపీ గెలిస్తే మా వార్డు అభివృద్ధి చెందుతుందని మేము కోరుకుంటున్నాం. మా వార్డు సమస్యలు, రోడ్ల సమస్యలు ఉన్నాయి, నల్ల సమస్యలు ఉన్నాయి, కాలువల సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ సమస్యలు బీజేపీ గెలిస్తే మా వార్డు అభివృద్ధి అవుతుందని మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసింది ఏం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసింది ఏం లేదు. అందరు వస్తారు, దండం పెడతారు, ఓటు అంటారు, ఓటు వేసినాక ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. మాకు ఇంతవరకు అభివృద్ధి చెందింది ఏం లేదు. కానీ బీజేపీలో గెలిస్తే మా మనిషి, మేము ఎప్పుడైనా కొట్లాడితే మాకు ఏ పని అంటే ఆ పని చేసే పెట్టే అంత ఫైట్ చేసి తీసుకొచ్చే అంత మా దగ్గర ఉన్నది. ఆయన గెలిపించుకుంటాం. వర్ధనపేట 1వ వార్డు ప్రజలందరికీ నా నమస్కారం. చిన్న గ్రామమైన డెవలప్మెంట్ కావాలనంటే మున్సిపాలిటీ కావాలి. మున్సిపాలిటీ అయితేనే మనకు డెవలప్మెంట్ ఫండ్స్ వస్తాయని డివైడర్ వేసి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పెట్టి మొత్తం రోడ్లు సీసీ రోడ్లు పోసి మొత్తం డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నాగరాజు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఆయన ముఖ్య వాదన చేసేది ఏంటిదంటే ఈ 100 పడకల ఆసుపత్రిని తీసుకుపోయి ఉప్పరపల్లి క్రాస్ రోడ్ కాడ చేస్తాడట. చిన్న ఇప్పుడున్న సిహెచ్సి ఏరియా హాస్పిటల్ను పిహెచ్సి చేస్తాడట. ఇక ఇంకొక నాయకుడు ఉంటాడు, వర్ధనపేట చెరువునంతా ఆగం చేసిండు. 250 మీటర్లు ఉన్న మత్తడిని 50 మీటర్లకు తీసుకొచ్చిన ఘనత టక్కురావుది. దయచేసి వర్ధనపేట ప్రజలు గమనించండి. వర్ధనపేటలో టీఆర్ఎస్ మున్సిపాలిటీ గెలిస్తేనే మన వర్ధనపేట చెరువు బాగుపడుతుంది. మున్సిపాలిటీలో టీఆర్ఎస్ జెండా ఎగురితేనే మన వర్ధనపేట హాస్పిటల్ మనకు దక్కుతుంది. రామకృష్ణ, వర్ధనపేట నగర కార్యదర్శిని. కాంగ్రెస్ పార్టీ గెలవాలని కొంతమంది, బీఆర్ఎస్ పార్టీ గెలవాలని కొంతమంది, అలాగే బీజేపీ పార్టీ గెలవాలని కొంతమంది ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ పనులు చేసింది, కానీ దానికి తగ్గట్టు ఫలితం రాలేదు. ప్రజలకు, పిల్లలకు చదువు లేదు. ఒక్కొక్కడు ఇంజనీరింగ్ చదువులు చదువుకొని డిగ్రీలు పాస్ అయిన వాళ్ళకు ఇంతవరకు వాళ్ళకు అసలు ఉద్యోగాలు ఇచ్చిన దిక్కు తాకత లేదు. ఏం కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టు సన్న బియ్యం ఇస్తానో, ఫ్రీ కరెంట్ ఇస్తానో, అమ్మాయిలకు మాకు ఫ్రీ బస్ ఇస్తానో అన్నట్టే ముచ్చటే. కానీ అసలు ఏమి ఇస్తానవని, నువ్వు ఏం చేసినావని మమ్మల్ని ఒక బుచ్చపొల లెక్క వాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? దయచేసి ఒకటే చెప్తానా సార్, ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారు, మీరు మళ్ళా చెప్తానా, నేను ఒకటే విషయం చెప్తానా. చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి, వాళ్ళు చదువుకొని పీజీలు, డిగ్రీలు, ఎంఎస్సీ, బీఈడీలు చేసిన వాళ్ళందరికీ దయచేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మరి డెవలప్మెంట్ అనేది ఇక్కడ ఉంటే మరి మనం ముఖం పట్టుకొని మరి గల్లా బట్టి అయినా అడగొచ్చు కదా అనే ఆలోచన మీకు రాలేదు. మరి ఇటు రోజున మరి మాకు ఎలాంటి మాకు ఫెసిలిటీ లేదు. మీరు ఏ రకమైన ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది, మాకు కనీసం పునాది రాయి కూడా వేసిన తాగత లేదు. మీరు ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడిగేదానికి మీరు వస్తారని చెప్పి నేను అడుగుతాను. ఇదే వర్ధనపేట ప్రాంతంలో 200 కోట్లతోని ఎక్కడ లేని విధంగా అభివృద్ధిని చేసుకున్నాం. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ, డివైడర్ కానీ, అంబేద్కర్ స్టాచ్యూ కానీ, బస్టాండ్ నిర్మాణం కానీ, మార్కెట్ యార్డ్ కానీ, అదేవిధంగా వెడల్పోయినటువంటి రోడ్లు, ప్రతి గల్లీకి రోడ్డు, ఇట్లాంటి అనేక రకాల మౌలిక సదుపాయాలు మనం మున్సిపాలిటీ చేసుకున్నాక సాధించుకున్నాం. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ వర్ధనపేట మున్సిపాలిటీ ప్రాంతంలో తట్టడి మట్టి పోసిన దిక్కు లేదు. కానీ ఎన్నికల అచ్చుడితోనే మున్సిపాలిటీలో అక్కడక్కడ ఎలక్షన్ నిబంధనలు ఉల్లంఘించి ఈరోజు ఏదో అభివృద్ధి పనులు చేస్తామని వాగ్దానాలు చేస్తూ కొన్ని ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. వాటిని ప్రజలు గమనించాలని కోరుతున్నాం. ఇప్పుడు ఏమున్నది, మనిషికి ఒక 100 ఇస్తారు, ఇచ్చి తిప్పుకుంటూ ఉంటారు. డబ్బు కాదు ఇది. నిజాయితీగా డబ్బు తీసుకోకుండా ఓటు వేయాలి. నిజాయితీగా ఓటు వేసినప్పుడు పనులు కూడా వాళ్ళు చేయాలి. చేస్తేనే అది ప్రభుత్వానికైనా న్యాయంగా ఉంటుంది. చేయించుకునే వల్ల కూడా బాగుంటుంది. మరి ఒకసారి మళ్ళొక పార్టీని గెలిపిద్దామన్న ఉద్దేశం కూడా మనుషులకు ఉంటుంది. కానీ ఈ రీతిగా మాత్రం మాకు 5 సంవత్సరాలు అవుతుంది నా ఇల్లు కూలగొట్టి. 5 సంవత్సరాల కంచి రెంట్కుంటున్నాం. పిల్లలు చదువుకున్నారు, 2 కొడుకులు, వాళ్ళకి జాబులు లేవు. ఏది ఇంటికి ఒక జాబ్ ఇస్తా అన్నారు. ఏది మరి ఆ 10వ వార్డుకి ఏం న్యాయం చేస్తారో ఇప్పుడు తెలియదు. గెలిచేంత వరకు చేస్తామని అంటారు, గెలిచిన తర్వాత మొహం కూడా చూడరు. మా హక్కు ఓటు వేయడం మా బాధ్యత, వేస్తాం. మాకు న్యాయము అని కొంచెం అప్పటి వరకు ఎవరైనా న్యాయం అనిపిస్తే చేస్తాం.